హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం నుంచి బీబీ జోడీ సీజన్ 2 టైమింగ్స్లో చేంజెస్ అయితే వచ్చేసాయి. ఇక 8:30కే స్టార్ట్ అవుతుంది బీబీ జోడీ సీజన్ 2. సో 8:30 to 10 వరకు ఉంటుంది. సో 10 నుంచి ఇక మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనే షో అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఆ ప్రోగ్రామ్ వచ్చేస్తుంది. ఇక్కడ నిజంగా చూస్తే బీబీ జోడీ సీజన్ 2 స్టార్టింగ్లో అలా ఇలా ఉన్నా ఇప్పుడు మాత్రం కాంపిటీషన్ లెవెల్ మాత్రం ఎక్కువగానే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా కష్టపడి వాళ్ళకి ఎంత హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ ఎక్కడ గివప్ చేయకుండా కొంతమంది చాలా జెన్యూన్గా చాలా ఇంట్రెస్ట్గా దీనైతే చేయడం జరుగుతూ వస్తుంది. సో ముఖ్యంగా చెప్పాలి అని అంటే పాపం మొన్న కూడా లాస్ట్ షష్ఠికి అయితే ఆ కాలంతా స్వెల్లింగ్ వచ్చేసి ఎంత భయంకరంగా ఉండిందో అయినప్పటికీ కూడా ఆ యొక్క తీన్మార్ రౌండ్లో ఎంత బాగా చేసిందో మనం కూడా చూసాం కదా. అలాగే ఈసారి కూడా నిజంగానే ఆ శివుని పర్ఫార్మెన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో చేస్తారు. ఆ ప్రతి మూమెంట్ కూడా వావ్ 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 అనే తట్టే ఉంది. సో ఇంత కష్టపడి ఇంత డెడికేటెడ్గా చేస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రైజ్ అనేది రావాల్సిందే కదా. అందుకే ఈసారి ఊహకు అందనటువంటి అమర్ అండ్ నైనిక అయితే ఆల్మోస్ట్ విన్నర్స్ అని ప్రతి ఒక్కరూ అనుకున్నారు. బట్ ఏమైందో తెలియదు. మొత్తానికి వీళ్ళు విన్నర్స్గా లేరు, రన్నర్స్గా లేరు. మొత్తానికి వీళ్ళు థర్డ్ పొజిషన్లో వచ్చారేమో తెలియదు. సృష్టి అలాగే మానస్ అయితే ఈసారి టైటిల్ని అయితే పొందుకున్నారు. సో ఇప్పటి వరకు మానస్ చాలా ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తూ వస్తున్నాడు. ఎక్కడ కూడా టైటిల్ విన్నర్ అవ్వలేకపోయాడు. బట్ ఈ సీజన్లో సెకండ్ సీజన్లో వీళ్ళిద్దరు పర్ఫార్మెన్సెస్తో అయితే విన్నర్స్గా నిలిచారు. ఇక ఈసారి చేసే పర్ఫార్మెన్స్ కూడా అదే రేంజ్లో అనిపించిందండి. ఇక నిజంగా శేఖర్ మాస్టర్ అయితే అబ్బా నిజంగా మీరు చేస్తుంటే ఆ శివుడే మీతో ఆడిస్తున్నంత అంత చక్కగా ఆడారు అని చెప్పడము, పైకి లేసి క్లాప్స్ కొట్టడం, సదా గారు క్లాప్స్ కొట్టడం, నిజంగా శ్రీదేవి గారు ఎమోషన్ అవ్వడం ఇవన్నీ నిజంగా సూపర్గా అనిపించి ఇక చివరన సృష్టి అయితే పడిపోయినప్పుడు తన కళ్ళల్లో నీళ్ళు అలా కారిపోతున్నాయి. బ్యాక్ అలా పెయిన్ వచ్చేస్తుంది. అయినా కానీ తను కష్టపడి చేసిన ఆ యొక్క విధానాన్ని బట్టి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. సో ఇలా ప్రతి ఒక్కరు వాళ్ళదైన స్టైల్లో వాళ్ళైతే పర్ఫార్మెన్సెస్ ఇచ్చి పడేస్తారని చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఆల్మోస్ట్ క్లోజింగ్ టైంకి అయితే వచ్చేసింది కాబట్టి ఇక విన్నర్స్ రన్నర్స్ ఇంకొక 2-3 వీక్స్లో ఇది క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే మార్చ్ ఎండింగ్ కల్లా ఇది అయిపోతుంది. దీని తర్వాత కుక్కు విత్ జాతిరత్నాలు స్టార్ట్ అవుతుంది. ఇక అలాగే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్. ఇక మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ గురించి కూడా మనం దీంట్లోనే మాట్లాడేసుకుందాం. ఎందుకంటే ఇప్పటికీ అక్కడ 4 ఎలిమినేషన్స్ అయితే జరిగిపోయాయి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో. అది కొద్దిగా ఇంట్రెస్టింగ్గా లేదని కొంతమంది చెప్తున్నారు. బట్ ఓవరాల్గా అక్కడ కూడా ఏంటంటే గొడవలు అయితే ఖచ్చితంగా బీభత్సమైన గొడవలు అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే సంధ్య బ్రిటో మాత్రం అస్సలు ఎవరిని వదిలిపెట్టట్లేదు. వాళ్ళ మీద జస్ట్ ఒక అంటే టాస్క్లో భాగంగా వాళ్ళ పేరు చెప్పినందుకు ఇక రివెంజ్ అయితే తీసుకుంటూ వచ్చేస్తున్నారు. సో ఇక ఫస్ట్ ఎలిమినేషన్ అయితే హరీష్ అండ్ హరిత గారు అయితే వెళ్ళిపోయారు. నిజంగానే హరీష్ గారిని చూస్తుంటే చిరాకు వచ్చేస్తుందండి. ఈయన ఏది చేసినా నేనే ప్రేమ చూపిస్తున్నాను అన్నట్టుగా ప్రతి ఒక్క విషయానికి ఆ కోర్టు విషయాన్ని తీసుకురావడం, నేను మా ఆవిడకి కోర్టు ఇచ్చాను, మా ఆవిడని నేను ఇట్లా ప్రొటెక్ట్ చేస్తాను, నాను బేర్ బాడీతో ఉన్నా కానీ మా ఆవిడనే ప్రొటెక్ట్ చేస్తాను, ఆమె వద్దన్నా నేను కోర్టు ఇస్తాను, కాబట్టి మీరెవ్వరూ లేరు కాబట్టి మీరంతా అసలుకి మంచి జోడీలు కాదు, ఇలాగ చాలా నసనసగా ఉన్నారు కాబట్టి వీళ్ళు వెళ్ళిపోవడం మంచిదే అనిపించింది. ఇక నెక్స్ట్ మహేష్ అండ్ శాంట్రా. నిజంగానే శాంట్రా గారిని చూస్తే కూడా నాకు కూడా కొద్దిగా చికాకు అయితే వస్తుంది. బట్ సారీ ఎవరైనా హర్ట్ అయితే. బట్ ఆవిడ ఏంటంటే ఈరోజు కూడా ఎపిసోడ్లో చూస్తే నాకు దోశ నచ్చింది, నేను ఇక్కడే తింటాను, నేను అక్కడ పోను అని చెప్పి అది ఏదో పైన వేసుకొని మళ్ళీ ఏంటి ఇట్లా జరుగుతుంది అన్నట్టుగా మళ్ళీ చికాక్గా ఉంది. మహేష్ గారు చాలా బ్యాలెన్స్డ్గా అయితే ఉన్నారు. బట్ ఆయనకి ఎప్పుడు కోపం వస్తుందో మనకు అర్థం కాలేదు. బట్ వీళ్ళైతే సెకండ్ ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయారు. సో థర్డ్ అయితే ఇక బ్రిటో అలాగే సంధ్య వీళ్ళు కూడా కొద్దిగా ఇరిటేట్ అవి మొత్తానికి వీళ్ళు కూడా థర్డ్ ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయారంట. ఆ లాంగ్వేజ్ బ్యారియర్ ఆ లాంగ్వేజెస్ ఇష్యూ వల్ల వీళ్ళు ఎవరితో సరిగా కలవలేకపోయారు. ఇక ఫోర్త్ వచ్చి ఇక అందరికీ కొద్దో గొప్ప తెలిసిన పేరు ఎవరు అంటే బాగా అంటే సోనియా వాళ్ళు కూడా తెలుసు, కానీ ప్రియాంక అలాగే శివ్ వీళ్ళు మాత్రం చాలా మందికి బాగా తెలుసు. ఇష్టమైన వాళ్ళు కూడా వీళ్ళే కొద్దిగా చెప్పాలంటే. కాకపోతే వీళ్ళది కొద్దిగా ఓవర్ ఏంటంటే ఆ ఎక్కువ ముద్దులు పెట్టుకోవడము, ఇలాగే హగ్గులు చేసుకోవడం ఇవన్నీ కొద్దిగా ఫ్యామిలీ ఆడియన్స్కి కొద్దిగా వీళ్ళని దూరం చేస్తూ ఉంటుంది కదా. ఎందుకంటే షో అంటే షో లాగే చూస్తారు మన వాళ్ళు. సో ఎంత పెయిర్స్ అయినప్పటికీ, ఎంత ఫ్యామిలీ అయినప్పటికీ, ఎంత భార్యాభర్తలు అయినప్పటికీ కొన్ని హద్దులు అనేటివి ఉంటాయి కాబట్టి సో మొత్తానికి వీళ్ళు టాస్క్ అయితే బాగానే ఆడుతున్నారు. బట్ మొత్తానికి ఫోర్త్ అయితే వీళ్ళు ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయారంట. ఇంకొక 2 జోడీలు మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే ఇచ్చేసారంట. మళ్ళీ శాంట్రా అండ్ మహేష్ని మళ్ళీ తీసుకువచ్చారట.
ఇంకొక జంట ఎవరో రిపోర్టరో ఎవరోనంట. ఆమె కరెక్ట్‌గా తెలీదు. బట్ వీళ్ళైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చేసారు. చూద్దాం ఏం జరగబోతుందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.